హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బిందు. ఈరోజు మనం ఇంట్లో తయారు చేసిన అలసంద పప్పుతో చాలా టేస్టీగా ఉండే అలసంద వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వడలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఫెస్టివల్ టైంలో కానీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ ఇలాంటి స్నాక్ చేస్తే అందరికి చాలా నచ్చుతుంది. మార్కెట్లో దొరికే పప్పుతో కాకుండా ఇంట్లో తయారు చేసిన పప్పుతో చేస్తే రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ క్రిస్పీ అలసంద వడలు ఎలా చేసుకోవాలో ముందుగా ఒక కప్పు అలసంద పప్పుని 3 అవర్స్ పాటు నానపెట్టుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి, పొట్టంతా పోయే విధంగా. తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పప్పును తీసి పక్కన పెట్టుకుందాం, లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్లోకి టేస్ట్కి తగినంత, కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకొనేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొనేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మిక్సీ పట్టడం వల్ల పప్పు వేసినప్పుడు బాగుంటుందన్నమాట. ముందే అన్నీ కలిపి వేసేస్తే పచ్చిమిరపకాయలు అలానే ఉండిపోతాయి. ఇలా మిక్సీ జార్ ఫస్ట్లో వేసిన సరిపోలేదు కాబట్టి వేరే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా బరగ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి, అప్పుడే బాగుంటాయి అన్నమాట. ఇలా ఈ పిండినంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మీకు మునగాకు కూడా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత టేస్ట్కి తగినంత సాల్టు, అలానే మనం పక్కకు తీసి పెట్టుకున్న అలసంద పప్పును కూడా యాడ్ చేసుకొనేసి ఇలా బాగా ఈ పిండిలోకి మిక్స్ అయ్యే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పక్కకు తీసి పెట్టుకున్న ఈ పప్పుని వేయడం వల్ల వడలు చేసినప్పుడు పైన కనిపిస్తూ చాలా బాగుంటాయి అన్నమాట తింటున్నప్పుడు. తర్వాత డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టుకొనేసి కొద్దిగా వెడల్పాటు ప్యానే పెట్టుకోండి. తర్వాత ఆయిల్ వేసుకొనేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వడల్ని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా వడలు చేసుకొనేసి ఆయిల్లో వేసుకోవాలి. ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోవాలన్నమాట. అప్పుడే మనము అటు ఇటు ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా వడలన్నీ వేసుకొనేసి ఇలా ఒక సైడ్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట. అప్పుడే వడలు క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది, అలానే లోపల కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా అన్ని వడల్ని ఇలా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకొక పక్క టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్నామంటే వడలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలా ఒక బ్యాచ్ అంతా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇంకొక బ్యాచ్ని కూడా ప్యాన్లో వేసుకొనేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొనేసి ఇలా అన్ని వడలు ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నామంటే టేస్టీగా అలసంద వడలు అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మనం వేసిన పప్పు కూడా పైన బాగా తెలుస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీకు ఒక వడను కూడా ఇలా తీసి చూపిస్తాను, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.